భాష ఉంది. వీటిని పరిరక్షించుకొని ప్రచారం చేసి చైతన్యవంతం చేయటానికి తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడింది. మన రాష్ట్రంలోనే అనేక మాండలిక పదాలతో కూడుకొని ఉన్న అభివ్యక్తి ఉంది. మాండలికలను చంపుకోవడం మన ఉద్దేశం కాదు. ప్రామాణిక భాష అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకుని అందుట్లోనే సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతీయమైనటువంటి పదజాలం పరిరక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒకటి ఇట్లా ఉండగా, రాష్ట్రేతర ప్రాంతంలో భారతదేశంలో తెలుగు వారు నివసిస్తున్నారు. వారికి తెలుగు వాతావరణం లేదు, కానీ తెలుగు వాతావరణాన్ని కల్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక మహారాష్ట్రలో కానీ, ఒక తమిళనాడులో కానీ, ఒక మధ్యప్రదేశ్లో కానీ, బెంగాల్లో కానీ తెలుగు వారికి భాషను రక్షించుకోవడానికి ఎటువంటి వ్యూహం కావాలి? వారు తెలుగు నేర్చుకుని ఉద్యోగాలు చేసి జీవించడానికి ఎటువంటి కోర్సులు కావాలి? వీటిని గురించి అధ్యయనం చేసే బాధ్యత కూడా తెలుగు విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ తెలుగు సంస్థ ద్వారా ఉంది. అమెరికాలో 21 ఏళ్ల తరువాత మాతృభాషకు సంబంధించిన అస్తిత్వం యువకుల్లో జాగృతమవుతోంది. తెలుగు పిల్లవాడికి మొదటి నుంచి తెలుగు మాట్లాడటం రాకపోవడం చేత తన అస్తిత్వాన్ని కోల్పోతున్నాడు. తల్లిదండ్రులను అడుగుతున్నారట ఇప్పుడు యువకులు, మాకు తెలుగు ఎందుకు నేర్పలేదు, మీరు తెలుగు ఎందుకు మాట్లాడరు, తెలుగులో ఉన్న మాధుర్యం మాకెందుకు రావటం లేదు, తరతరాలుగా ఈ రక్తంలో ప్రవహించే తెలుగుని మమ్మల్ని ఎందుకు మర్చిపోయేట్టు చేస్తున్నారు అని ఒక ఆర్తితో జీవుని వేదనలాగా ఇప్పుడు యువతరం మాట్లాడుతోంది. ప్రపంచమంతా మాతృభాష మీద ఏర్పడుతున్నటువంటి ఈ జాగృతిని గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయం అమెరికాలో కూడా 5-6 ఇన్స్టిట్యూషన్స్ని అకాడమిక్ అఫిలియేషన్ తీసుకుని తెలుగు భాషను, తెలుగువారి సంగీతాన్ని, తెలుగువారి నాట్యాన్ని అక్కడ వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తోంది. చిట్ట చివరిగా అక్కడ భాషను ఎలా అభివృద్ధి చేయాలి అన్న దాని మీద ఇప్పుడు పరిశోధన జరుగుతుంది. చర్చను కొనసాగించే ముందు ఎంతో ఆసక్తికరమైన గరికపాటి వారి చమక్కులు విందాం. చర్చలోకి తిరిగి వద్దాం. జీవీఎస్ గారు, మీరు కూడా భువన విజయం నాటకంలో తెనాలి రామకృష్ణ కవి పాత్రను నిర్వహించారు. తెనాలి రామకృష్ణుని గుర్తు చేసేలాగా మీరు అభినయిస్తున్నప్పుడు పాడిన ఒక పద్యాన్ని ఇప్పుడు వినిపిస్తారా? శ్రీకృష్ణదేవరాయల సభలో ద్వారపాలకుడు కూడా కవిత్వం నేర్చినవాడే. ఆయన వెకట కవి వస్తున్నాడు కదా, కుంజర యూధంబు దోమ కుత్తుక చొచ్చం అని ఒక సమస్య ఇచ్చారు. ఈ సమస్య ఎదుటివాడు ఇచ్చినవాడు భటుడు, అతడు పండితుడు కాడు. ఇతరు కూడా అతన్ని ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి అలవోక భావంతో అతన్ని కొంచెం ఎగతాళి చేయడానికి, గంజాయి తాగి ఇతరుల సంజాతుల కూడి కళ్ళు చవిగొన్నావా, ఈ పద్యం చూస్తే వికటకవి మాట్లాడితే. ఈ భటుడిపై చెప్పాడు, నేను ఈ సమస్య ఇస్తే ఈ విధంగా నన్ను దూషించారు అని చెబితే శ్రీకృష్ణదేవరాయలు ఇదే సమస్య ఆయనకి ఇచ్చాడు. సంగీత సాహిత్య సార్వభౌముడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు అడిగినటువంటి సమస్యను తేలిగ్గా, అలవోకగా, వికటంగా పూర్తి చేయడానికి వీల్లేదు. మహాభారత వస్తువును తీసుకొని గంభీరంగా పూర్తి చేశాడు. రంజన చెడి పాండవులు అరిభంజనులై విరటు కొల్వ పాల్పడిరకట, సంజయ విధినే మందును కుంజరయూతంబు దోమకుత్తు కజుచ్చన్. ఈ విధంగా పూరించి శ్రీకృష్ణదేవరాయల ప్రశంసలు పొందాడు. తెనాలి రామకృష్ణ కవిది మరొక పద్యాన్ని గుర్తు చేయండి. తుంగభద్రా నదిని గురించి ఆయన వర్ణించిన పద్యం పండితులు ఎప్పుడూ చాలా ప్రీతిగా చెప్పుకుంటుంటారు. గంగా సంగమమిచ్చగించుని మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే, యమునతో ఆనందమున్ పొందునే, రంగతుంగ తరంగ హస్తముల ఆ రత్నాకరేంద్రుండు నీ అంగం బంటి సుఖించలేదు గుణభద్రా తుంగభద్రా నది. విమర్శకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటని మీరు భావిస్తున్నారు? కవి రాజసుడు కావచ్చు, తామసికుడు కావచ్చు, సాత్వికుడు కావచ్చు. ఈ 3 గుణాలను అవగాహన చేసుకుని అభివ్యక్తీకరిస్తున్నప్పుడు విమర్శకుడు మాత్రం సాత్వికుడు మాత్రమే కావాలి. సాత్వికుడు కాకుండా ఇతడు రాజసుడు అయితే అది విమర్శ కాదు, సంఘర్షణ అవుతుంది. ఒక కావ్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు ఆ కావ్యాన్ని చదివే అధికారం ఉందా? ఆ కావ్యాన్ని అర్థం చేసుకునే అధికారం ఉందా? ఒక్కవేళ ఈ 2 ఉన్నా
నీవు అర్థం చేసుకుని ఎదుటివాడికి చెప్పే అధికారం ఉందా అని 3 అధికారాలను తెలుసుకుని వ్రాయటానికి పూనుకోవాలి. ఈ మూడింట్లో ఏది లేకపోయినప్పటికీ విమర్శ అపరిపక్వత అవుతుంది, అసమగ్రం అవుతుంది. అతడు గతం నుంచి వస్తున్నటువంటి విమర్శ మర్యాదలేమిటి, కొత్తగా మారుతున్నటువంటి ఈ సమాజంలో కానీ సాహిత్యంలో కానీ ఎటువంటి ప్రమాణాలు తాను సృష్టించుకోవాలి అన్న విషయం తెలుసుకోకపోతే ఔచిత్యం లేని విమర్శ అవుతుంది. ఔచిత్యం పోయిన విమర్శ జీవితాన్ని కోల్పోయిన విమర్శ అవుతుంది. కవి ఎంత గొప్పవాడైనా దాన్ని వ్యాఖ్యానించి చెప్పేవాడు, అందులో ఉన్న వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే విమర్శకుడే ఒక్కొక్కసారి కవి కంటే ఎత్తుగా కనపడతాడు. విమర్శకుడికి ఏ ఏ లక్షణాలు ఉన్నప్పుడే అతను చేసే విమర్శ కాలాతీతమవుతుంది, సార్వజనీనమవుతుంది, సార్వకాలికమవుతుంది అనే విషయాన్ని మనకు సూత్రప్రాయంగా చాలా చక్కగా వివరించి చెప్పారు. ఇన్ని కొత్త విషయాలను మనకి ఈ రోజు అందించినందుకు ఈటీవీ ప్రేక్షకుల తరఫున సుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పటి వరకు మీరు తెలుగు వెలుగుని ఆస్వాదించారు. మళ్లీ వచ్చే వారం తెలుగు వెలుగులో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, ఆలోచనలను తెలుగు వెలుగు ఈటీవీ 2 రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512కు తెలియజేయగలరు. మన తెలుగు భాష ఒక మందారమాల, మన తెలుగు భాష ఒక మందారమాల, మన తెలుగు తల్లి ఒక మహనీయ మాత, మన తెలుగు భాష ఒక మందారమాల, మన తెలుగు తల్లి ఒక మహనీయ మాత, మన తెలుగు వాడు ఒక మేటి మానవుడు, మన తెలుగు వాడు ఒక మేటి మానవుడు, మన తెలుగు జాతి ఒక వెలుగు దీపము.